బాగుంటది అనుకున్నావురా. ఎందుకని జగన్ గారు రావాలి? ఎందుకు డబ్బులు బాగా పడుతున్నాయని. అంటే ఇంతకన్నా ఎక్కువ పథకాలు బాబు గారు ఇస్తా అంటున్నారు, నమ్ముతారా? చూద్దాం ఆయన ఇచ్చినప్పుడుగా. అంటే ఇప్పుడు నవయుగ సభలో అంటున్నారు చంద్రబాబు గారు, మహిళలకి బస్సులు ఫ్రీగా పెడతాము, గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాము, ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి అమ్మఒడి కూడా వేస్తాము అని చెప్పి అంటున్నారు, నమ్ముతారా? నమ్మంలే, నమ్మం. ఎందుకని? చెప్పిన ఆయన చేయలే అని, అందుకే జగన్ అయితే బాగుంటది అనుకున్నాం. జగన్ గారి మీద మీకు ఎందుకు అంత నమ్మకం? ఏమో బాగానే ఉందని. మరి జగన్ గారు ఇచ్చే పథకాలు ఏమన్నా అందుతున్నాయా? మాకు డోక్రా గ్రూప్ అందిందిరా. మాకు పిల్లలందరూ పెద్దవాళ్ళు, డోక్రాది అందింది మాకు. ఎలా ఉన్నారు వాలంటీర్స్ వర్క్స్ ఎలా చేస్తున్నారు? మా వాలంటీర్ అయితే ఎప్పుడో కానొచ్చిద్ది ఒకసారి, మరి ఏం చేసిద్దో ఏం అర్థం కాదు. అది రేషన్ కార్డులు ఇస్తే చాలా ఆయన జగన్ ఈ తాప మళ్ళీ వస్తాడు, లేకపోతే మాత్రం రాడు. అది అయితే ఇప్పుడు అంటున్నారు కదా చంద్రబాబు గారు, నెక్స్ట్ సీఎం జగన్ గారిని మేము గెలిచేది మేమే అని చెప్పారు. అట్లే అంటారు లేదా, గెలిచేది జగన్. 170 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి? ఏమో సీట్లు నాకు తెలియదులే కానీ జగనే వస్తాడు.